నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు దేశ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా వారి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జయంతి మరీ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి రాజ్యాంగం రాసిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమంలో ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఈ నెల ఏప్రిల్ నెల 18, 19వ తారీఖు 335 మంది హాజీలు మక్కాకి వెళ్ళుచున్నారు. దీంట్లో 177 మంది హాజీలు తొలి ఫ్లైటు 18వ తారీఖు మరియు 165 మందితో 19వ తారీఖు రెండో ఫ్లైటు సౌదీ ఎయిర్లైన్స్ బయలుదేరుతున్నది. ఈ కార్యక్రమంలో మన గౌరవలైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జెండా ఊపి హాజీలకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మక్కా వెళ్లే యాత్రికులందరికీ కలిసి వారు సుఖ సంతోషాలతో మళ్లీ తిరిగి రావాలని చెప్పేసి వారందరూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులైన మైనార్టీ మినిస్టర్ గారు ఫారూక్ గారు మరియు మైనార్టీ లీడర్ అయిన షరీఫ్ గారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి వారి అందరికీ మక్కాకెళ్లే యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్ గా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పేపర్లో ఇవ్వటం, అది ముగ్గురిని కార్పొరేటర్లని తీసుకున్నారని చెప్పేసి అది అసత్యాలు పలకటం, పేపర్లో ఇవ్వటం, ఇది తప్పు. ఏదైనా గాని ప్రభుత్వం చూసుకుంటది, కానీ మీరు అలాంటి అసత్య పేపర్కి ఇవ్వటం తప్పని చెప్తా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉంటే దానిని మీరు ఓరలేక ఇలాంటి అసత్యాలు పలకటం తప్పని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్ గా నేను తెలియపరుస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు గతంలో మీ అందరికి తెలిసిన విషయమే, మాకు వాగ్దానం చేసిన ప్రకారం 2 హజ్ హౌజులు కడతానని చెప్పేసి వాగ్దానం చేశారు. దాని ప్రకారము ఆయన కడపలో ఒక హజ్ హౌజ్ కట్టారు. తర్వాత విజయవాడలో ఒక హజ్ హౌజ్ శంకుస్థాపన చేశారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా ఇలాంటి మాట్లాడటం తప్పని చెప్పేసి నేను ఈ కమిటీ మీద మీరు చేసే మాటలన్నీ తప్పుడు మాటలు అని చెప్పేసి మీ అందరికీ నేను ఖండిస్తున్నాను. వచ్చే రోజుల్లో ముస్లిమ్స్ మైనార్టీలందరూ వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వారిని కోరుకుంటూ ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.